అందుకే ఆయన భార్యల పేరు సిద్ధి, బుద్ధి. బుద్ధి ఉంటే సిద్ధి వస్తుంది, అంతకంటే ఏం లేదు. ఆయన 2 పెళ్లిళ్ళు చేసుకోలేదు, దుష్ప్రచారం చేయదు దేవుళ్ళ గురించి. మన దేవుళ్ళు ఎవరికి ఇద్దరు భార్యలు లేరు. అసలు వాస్తవం చెప్పాలంటే దేవుడికి భార్యే లేదు. దేవుడే భార్య, దేవుడే భర్త. వాళ్ళకి భార్య భర్త ప్రత్యేకంగా, వాళ్ళకి ఎందుకు ప్రత్యేకంగా పెడితే మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెట్టేస్తాం అంతే. మనకున్నాక వాళ్ళకి లేకపోతే బాగుండదు కదా. అందుకని గణపతికి అసలు పెళ్ళే కాలేదు, కుమారస్వామికి పెళ్లి కాలేదు. వాళ్ళిద్దరూ బ్రహ్మచారు. కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనమును శంకరాచార్య సౌందర్యలహరిలో చూస్తారు. వేద ప్రసిద్ధమైన మాట. గణపతికి కుమారస్వామికి పెళ్ళి అవ్వలేదు, వాళ్ళు బ్రహ్మచారు. మరి సిద్ధి బుద్ధి ఏమిటయ్యా అంటే, నా వశంలో ఉంటారు సిద్ధి బుద్ధి. నువ్వు బుద్ధితో పనిచేస్తే సిద్ధి కలుగుతుంది, నేర్చుకో. గణపతికి దండం పెట్టేటప్పుడు మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, బుద్ధి ఉంటే సిద్ధి ఉంటుంది. పక్కనే ఉంటారు కదా ఇద్దరు. అందుకని సిద్ధి కళ్యాణం బుద్ధి కళ్యాణం చూడగానే మన కార్యం అయిపోతుంది అనుకోండి. నువ్వు ఎన్ని కళ్యాణాలు చూసినా ఒకటే, నీ బుద్ధి మారినంత వరకు.